హాయ్ ఎవ్రీవన్, మా నాయనమ్మకి ఇష్టమని బోటీ అయితే తీసుకొచ్చాము. మా నాయనమ్మ కష్టపడి ఒక 1 అవర్ బోటీని అంతా క్లీన్ చేసింది. హాట్ వాటర్ ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసింది. బోటీ క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట. ఇంకా క్లీన్ చేసిన బోటీని అంతా ఫస్ట్ కొంచెం వాటరు కొంచెం పసుపు యాడ్ చేసి ఉడకబెడుతున్నాం. అది ఉడికేటప్పుడు ఆ స్మెల్ అస్సలు భరించలేమన్నమాట. నేనైతే ఒక్కసారి ఈ బోటీ కూర తిన్నాను, అది కూడా మా నాయనమ్మ చేసింది. ఇంక అప్పటి నుంచి ఇంకెప్పుడు తినలా. ఇంక ఈసారి కూడా నేను టేస్ట్ చేయలేదన్నమాట. ఇంకా బోటీ అంతా ఉడికిన తర్వాత పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా ఉడికిన బోటీ కూడా వేసుకొని తర్వాత అల్లం చిన్నుల్లిపాయలు కొబ్బరి పేస్ట్ వేసుకొని 2 టమాటాలు యాడ్ చేసింది. ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసి ఇంకా వాటర్ పోసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టింది అనమాట. ఇంకా ఫైనల్గా గుజ్జుగా ఉన్న బోటీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ తిని బాగుందని చెప్పారు. నన్ను టేస్ట్ చేయమన్నారు, కానీ నాకు ఎందుకో తినాలి అనిపించలేదన్నమాట. మా నాయనమ్మ చేసిన బోటి కూర మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.